హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే హార్వెస్ట్ ఉందండి. కొద్దిగా హార్వెస్ట్ చేసుకుంటూ అలాగే మనకి హీల్డ్ అనేది చక్కగా రావడానికి ఇక్కడ చూసారా అండి, టమాటాలు చూడండి ఎంత బంచెస్ బంచెస్ కాసాయో. మనకి హీల్డ్ ఇంత చక్కగా రావడానికి నేనేం ఫెర్టిలైజర్స్ ఇస్తాను, అలాగే కొన్ని టిప్స్ కూడా హార్వెస్ట్ వీడియోలో కూడా టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఏం ఫెర్టిలైజర్ ఇచ్చిందో చెప్తూ ఉంటాను. ఛానల్ని లాస్ట్ వరకు చూస్తేనే మీకు కూడా అర్థమవుతుందండి. మీరు కూడా మీ గార్డెన్ లో ఇంత మంచిగా హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చు. మనకి చాలా మంది టమాటా పూత రాలిపోతూ ఉంటుంది, కాయలు సరిగా పడడం లేదు అని కూడా అంటుంటారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, కాయలు చూడండి అసలు ఎంత బంచెస్ బంచెస్ కాసాయో. అలాగే పండ్లు కూడా ఎంత మంచి కలర్ పండాయో చూడండి. ఇంత బాగా రావడానికి అయితే మనము కాఫీ లిక్విడ్ అంటే కాఫీ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తూ ఉంటే కనుక పండ్లు అనేది చాలా చక్కగా మగ్గుతాయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇప్పుడైతే హార్వెస్ట్ అయితే చేసేసుకుందామండి. చూస్తున్నారు కదా టమాటాలు ఎంత చక్కగా వచ్చాయో, పండ్లు కూడా చాలా చక్కగా మగ్గిపోయాయండి. మనకైతే ప్రతి హార్వెస్ట్ లో టమాటాలు అయితే 2 kgs పైనే వస్తున్నాయండి. ఇంకా మనకి చెట్ల మీద కాయలు కూడా చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయో. చూడండి కాయ సైజ్ కూడా చూడండి, ఒక్కొక్కటి మనకి యాపిల్ లాగా అనిపిస్తుందండి చూస్తుంటేనే. ఇంకా అక్కడ ఉన్నాయండి, హార్వెస్ట్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి అసలు ఎంత చక్కగా ఉన్నాయో. మనకి ఈ టమాటాలకు అయితే మనకు టీ పౌడరు, అలాగే కమల పండు తొక్కలు, అలాగే నిమ్మ తొక్కలు లాంటివి మన టమాటా మొక్కలలో లేకుండా చూసుకోవాలండి. అవి ఉంటే మాత్రము మన టమాటా చెట్ల గ్రోత్ అనేది అయితే ఆగిపోతుంది. సో అవి లేకుండా కాఫీ లిక్విడ్ ఇచ్చుకుంటే కనుక హార్వెస్ట్ అనేది చక్కగా వస్తుందండి. చూస్తున్నారు కదా, కేజీ టమాటాలు అయితే వచ్చేసాయండి. ఇక్కడ చూడండి అసలు మన పచ్చిమిర్చి తోట చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. కాయ సైజు కూడా చూడండి ఎంత పెద్ద పెద్ద సైజు. ఇంకా మీకు ఇక్కడ కూడా చూపిస్తాను, ఒక్కో చెట్టుకి కేజీ కాయల పైనే ఉన్నాయండి. చూడండి ఒకసారి. ఇక్కడ కూడా చూడండి ఎంత చక్కగా వస్తుందనండి చిల్లి. అయితే కంటిన్యూగా వర్షాలు పడ్డాయి కదండి, మనకి ఆకుముడత అయితే వచ్చేసింది. స్ప్రే చేయడానికి అస్సలు కుదరట్లేదండి. స్ప్రే చేసిన వెంటనే వర్షం పడుతుంది. సో మనం ఆర్గానిక్ వేలో చేసుకుంటున్నాం కనుక కొద్దిగా టైం పడుతుంది. లిక్విడ్స్ అయితే స్ప్రే చేస్తూనే ఉన్నాను. అలాగే దీనికి ఏం లిక్విడ్ స్ప్రే చేస్తున్నాను అనేది కూడా అప్కమింగ్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను. మనకి బెండకాయలు చూడండి అసలు ఎంత చక్కగా హార్వెస్ట్ వస్తుందో. చెట్లు కూడా చాలా హెల్దీగా ఉన్నాయండి. అలాగే కాయలు కూడా పెద్ద పెద్ద సైజ్ అయితే వస్తున్నాయి. ఇంత పెద్ద సైజు ఉన్నా కూడా మనకి కాయ అనేది ముగ్గిపోకుండా మంచి లేతగా ఉన్నాయండి. మనము ఆర్గానిక్ వేలో పండించుకుంటే ఇది ఒక మంచి బెనిఫిట్ అండి. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. మనము కట్ చేసుకున్న కొద్దీ మనకి కొత్త పూత వచ్చి మంచిగా హార్వెస్ట్ అనేది వస్తుందండి. ఇలాగా మనము చెట్లు చూడండి ఎంత హైట్ పెరిగిపోయాయో. చెట్లని వంచి కట్ చేయాల్సి వస్తుంది, అంత హైట్కి పెరిగిపోతూనే ఉన్నాయి. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. అయిపోయింది. ఇక్కడ వాటర్ మిలన్ అయితే చెట్టు అయితే వచ్చిందండి, మిరప దాంట్లోనే వాలంటరీగా వచ్చింది. కాకపోతే మనకు వర్షాలు కొన్ని హెల్ప్ చేస్తాయి, కొన్ని ఇలాగా మనకి చెట్లను పాడు చేస్తూ ఉంటాయండి. ఇది ఇక్కడికి కాడనైతే ఎండిపోయింది, గ్రోత్ ఆగిపోయింది. సరే కట్ చేస్తున్నానండి, చూడాలి ఇది అయ్యిందా కాలేదా నాకు కూడా తెలియదండి, చూస్తాను. బీరకాయ చూడండి చక్కగా రెడీ అయిపోయింది. ఇలాగా
లేతగా ఉన్నప్పుడు తెంపుకుంటేనే కూర కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఇదైతే ఎన్నిసార్లు హార్వెస్ట్ చేశానండి బీరకాయలు. మనకు పాదులు అనేది కొద్దిగా డల్ అయిపోయాయి. మనకి వీటికి ఫెర్టిలైజర్స్ కూడా ఇచ్చాను. ఇది చూడాలండి ఎంతవరకు ఇవి వస్తాయో. మళ్ళీ ఇక్కడ కూడా ఉంది, ఇవి కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ కూడా కట్ చేసేసుకుంటున్నానండి. ఇంకా కొన్ని పిక్కలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, మనం హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాము. ఒక సైడ్ మనకి పిందెలు స్టార్ట్ అవుతూనే ఉన్నాయండి. ఇక్కడ కూడా ఉన్నాయండి బీరకాయలు. అయితే మనకు కల్పవృక్షం లాగానేనండి. ఎన్నిసార్లు హార్వెస్ట్ చేసుకొని మనం ఫెర్టిలైజర్స్ ఇచ్చినా సరే వస్తూనే ఉన్నాయి. ఇగో ఇక్కడ సొరకాయ ఇక్కడ రెడీ అవుతుందండి. ఒకటైతే ఇక్కడ ఒక సొరకాయ అయితే ఉందండి, ఇది క్రాస్గా ఉంది. దీన్ని కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. ఇది కొద్దిగా చిన్నగా సన్నగా ఉందండి, ఇంకా పెరుగుద్దేమో చూస్తాను. ఇవైతే సపోటాలు కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ ఒక 2 అయితే రెడీ అయినట్టు అనిపిస్తున్నాయి. ఇవి కట్ చేసుకొని మనము బియ్యంలో వేసుకుంటే మగ్గిపోతాయండి. ఇలాగా మనము ఈ పాలు ఉట్టే వరకు ఇలాగ మట్టిలో గుచ్చేసేయాల. ఇంకా ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది, దీన్ని కూడా హార్వెస్ట్ చేసి ఇంకా చిన్న చిన్న కాయలు అయితే అసలు బంచెస్ అయితే ఎంత చక్కగా వచ్చాయో చూడండి. ఎక్కడ చూసినా గుత్తికి 3-4 కాయలు అయితే వచ్చేసాయండి. అసలు ఇక్కడ చూడండి, 4 కాయలు కాయగా కన్వర్ట్ అయిపోయినాయి. మళ్ళీ చుట్టూ పిందెలు చూడండి. ఇక్కడ చూడండి, ఇంత పెద్ద కాయ ఇక్కడ ఉందా, మళ్ళీ చిన్న కాయలు, అలాగే బర్డ్స్ ఎంత చక్కగా వచ్చాయో చూడండి. ఈసారి అయితే చాలా పిందెలు వేసిందండి. వీటి కోసం అయితే నేను మంచిగా ఎరువులు అయితే ఇచ్చాను. ఎరువులు ఇచ్చిన తర్వాత రిజల్ట్ అయితే ఎంత చక్కగా ఉందో చూడండి. మీకు ఎక్కడ చూసినా బంచెస్ కనిపిస్తున్నాయి చూడండి, ఎంత చక్కగా వస్తున్నాయో. ఇక్కడ కొన్ని గ్రేప్స్ అయితే రెడీ అయ్యాయండి. వీటిని అయితే హార్వెస్ట్ చేసి పెట్టున్నాను. చూస్తున్నారు కదండి హార్వెస్ట్ అనేది ఎంత చక్కగా వచ్చిందో. ఫ్రూట్స్ అలాగే వెజిటేబుల్స్, 3 రకాల వెజిటేబుల్స్ 3 రకాల ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ వాటర్ మిలన్ కూడా కట్ చేసి చూపిస్తానండి రెడీ అయిందో లేదో కూడా. ఇంత చక్కటి హార్వెస్ట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.